ఇలా జరుగుతున్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. దగ్గరే ఉంటుంది కదా మా కుటుంబం. కానీ నేను ముందే చెప్పాను కదా, నేను మనస్ఫూర్తిగా ఈ పదవిని శైలేంద్రకి అప్పచెపుతానన్నాను కదా. ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. అది జరగదు. నేను రెడీ చేసుకున్న రిషి పెట్టండి. నాన్న రిషి, నిన్ను కాపాడుకోలేకపోయాను. నీకు ప్రాణం. రే శైలేంద్ర, మహేంద్ర కూడా సంతకం పెట్టేశాడు. లాస్ట్ కి మనమే. ఎలా లేదే. సంతకం పెట్టండి. శైలేంద్ర, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఈ సంతకంతో నా కలలకు ఆశలకు అన్నింటికి శైలేంద్ర, జై శైలేంద్ర, ధరణి. నేను దెయ్యమేంటి? నువ్వు 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 చావా? నువ్వెలా వస్తావు? నువ్వు దయ్యమైపోయావు కదా. శైలేంద్ర, వసుధార చచ్చిపోలేదు. శైలేంద్ర గారు, మావయ్య. అమ్మ వస్తారా? నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. సంతోషంగా ఉందమ్మా నాకు. నువ్వు రిషి నిజంగా తీసుకొచ్చావా? వస్తున్నారు మావయ్య. తన పిడికిలి పవర్తో పులు చిమ్ముతూ వస్తున్నారు మావయ్య, వస్తున్నారు మావయ్య, వస్తున్నారు మా. నాకేం అర్థం కావట్లేదు. వీడు నిజంగానే రిషిలాగే ఉన్నాడు. రిషి, డాడ్. ఇంకా బతికుంది. మా అందరి ప్రాణాలు నిలబెట్టావు. పెద్దనాన్న, నేను వచ్చేసాను. రిషి, రే తమ్ముడు. అన్నయ్య. రిషి, వదినా, ఎలా ఉన్నారు? బాగున్నావా రిషి? బాగున్నాను సార్. ఇదంతా మాకు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మేము నమ్మలేకపోతే ఇలా అరేంజ్ చేశారు. నాకు ఇంకా నిజమా అబద్ధమా అర్థం కావటం లేదు. ఇదంతా చూస్తుంటే నాకు చిన్న కథ గుర్తుకొస్తుంది. ఒక దేశానికి రాజు. ఈ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. రిషి వచ్చాడు కదా.
అయ్యో రే శైలేంద్ర శైలేంద్ర రిషి రంగాని రిషిని కాదు. లేదు, నువ్వు రిషివే. అవునన్నయ్య, మరి కాలేజీలో రిషిలా ఎంట్రీ ఇచ్చావు? మీరే కదన్నయ్య నేను కాలేజీలో అడుగు పెట్టానో లేదో ఇలా పట్టేసుకుంది. రిషి సార్, అసలు నేను నీకు ఫోన్ చేశాను కదా, నువ్వు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు? నేను స్విచ్ ఆఫ్ పెట్టడం ఇంట్రడ్యూస్ చేస్తానని నన్ను లోపలికి తీసుకొచ్చేసింది. ఇంతకీ ఎవరన్నయ్య? స్టూడెంట్స్ తన పేరు ఏదో చెప్పారన్నయ్య. వసుధార. నా దరిద్రం కొద్దీ అంటించలేదు. నీకు ఒక ఫోటో వెనక ఇంటూ మార్క్ పెట్టి చూపి. ఆ ఫోటో ముందే చూపించుంటే కాస్త జాగ్రత్త పడేవాడు కదా. నువ్వు కాలేజీలోకి దిగింది. ఎందుకన్నయ్య అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? మనం ఒకటి అనుకుంటే అక్కడ ఇంకోటి జరిగింది. మరి ఇప్పుడు నేనేం చేయాలన్నయ్య? వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని ఎండీగా అనౌన్స్ చేద్దాం అనుకుంటా. కాలేజీలో తీసుకునే నిర్ణయాలన్నీ నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పిన నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలేం చెయ్యను. ఓకే అన్నయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. మన ఒప్పందం కూడా అదే కదా. ఏమైంది? నేను చేయలేనంటే చేయలేను అన్నయ్య, అదంతే. అదే ఎందుకు? ఇలా పరాయి అమ్మాయికి భర్తగా చేయడం అంటే చాలా. ఆయన కాలేజీలో అమ్మాయి చేసిన ఓవర్ యాక్షన్ చూస్తే అదే. అదేం లేదు వస్తారా? ఏదో ఓవర్ యాక్షన్ అనే పదం కూడా విన్నాను. ఓవర్ యాక్షన్ చేస్తాను అనుకుంటున్నారట. అనుకోవడమే ఉంది, మీరు చేసేదే ఓవర్ యాక్షన్. నో చనిపోయాడు అనుకున్న తమ్ముడిని ఏరా కళ్ళు తిరిగి పడిపోతున్నాను డాడీ. మరి నేనెప్పుడు అలా పడిపోలేదేంటో. సరిగా కనిపించేసరికి ఆనందం తట్టుకోలేకపోయాను.